హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ కాల్ ఎలా ఉందని చాలామంది కామెంట్స్ పెట్టారు. ఎలా ఉన్నారని కూడా అడుగుతున్నారండి. చూసారు కదా నా కాలు. ప్రస్తుతానికైతే అలా ఉందండి. ఇంచుమించుగా 40 డేస్ అయితే అయిపోయింది. ఇంకో 5 డేస్‌లో కట్ అయితే ఇప్పేస్తారు. వేసిన కట్ అయితే ఒక 10 డేస్ అయిందండి. ఇప్పుడైతే ఈ పిండి కట్టు వేసిన తర్వాత 45 డేస్ మాట. మొత్తం 55 రోజుల దగ్గర నరక వేతన పడ్డాను. పీకొచ్చిన ఒక దారే గానండి. కాలుకి మాత్రం ఏమైనా అయిందంటే మొత్తం మనం నడిచేది అన్నిట్లి మీద ఆధారపడేది కాళ్ళేనండి. కాళ్ళు వల్ల మనం ఎక్కడికి ఎళ్ళలేము, నడవలేము. ఏం చెయ్యాలన్నా మొత్తం మన కింద ఒకలుండే చూసుకోవాలమాట. కాలు ఇరిగిపోయిన తర్వాత 2 టైమ్స్ అయితే పీరియడ్స్ వచ్చేసినియి. ఆ 2 టైమ్స్ పీరియడ్స్ వచ్చినప్పుడైతే నేను ఎంత నరకవేదన పడ్డానంటే నాకు ఆ దేవుడికే తెలుసండి. ఆడపిల్ల లేకపోతే నేనెందుకు పనికి రాకపోదును. ఆ ఆడపిల్ల ఇలివేంటో నాకు ఈ కాలు ఇరిగిపోయిన తర్వాత ఇంకా బాగా అర్థమైంది. నాకు తెలిసి పేదవాడు ఎవడంటే ఆడపిల్లలు లేని వాళ్ళే పేదవాళ్ళండి నా దృష్టిలో. డబ్బు, ధనం లేనివాడు కాదు పేదవాడు. అట్‌లీస్ట్ ఒక్క ఆడపిల్లైనా మనం కనాలి. కనకపోతే మన జన్మ వృధా అని నాకైతే అర్థమైంది. మగ పిల్లవాడితో ఈ పీరియడ్స్ అయినప్పుడు ఏ మాత్రమైనా చెప్పి చేయించుకోగలమా చెప్పండి? ఆడపిల్ల ఉండబట్టే నాకైతే చాలా యూజ్ అయిందండి. ఈ 45 డేస్ కూడా నేనైతే కాలైతే అస్సలు కదపకుండా అలా మంచం పైనే ఉన్నానండి. కాలు అలా పెట్టుకోవడం. లేదంటే చైర్ పైన కూర్చున్నా సరే ఎత్తులో కాలు పెట్టుకొని సేమ్ ఇప్పుడు నేను కూర్చున్నట్లుగా కూర్చొని ఉండాలండి. కాలైతే కింద పెట్టకూడదు. అసలు కదపొద్దని చెప్పారు. నానా నరకం పడ్డానండి. నా కాలు ఇరిగిపోయిన తర్వాత నాకు అర్థమైందండి. పుట్టిన మనిషి గిట్టక తప్పదు. ఏదో ఒక రోజు చచ్చిపోవడం అయితే తప్పదు కదండీ! మనకే తెలియకూడదండి మన చావు. అలా చచ్చిపోతేనే అదృష్టవంతులు అనుకుంటాను నేనైతే మాత్రం. ఈరోజు మా అమ్మాయి అచ్చం హోటల్ స్టైల్‌లో కర్రీ అయితే చేసిందండి. ఫస్ట్ అయితే శనగపిండిని మామూలుగా ఏపిందండి కళాయిలో వేసి. ఏపిన తర్వాత సైడ్‌కి తీసుకుంది. మళ్ళీ ఆయిలేసాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మొత్తం వేగిన తర్వాత మళ్ళీ శనగపిండిని వేసి, మళ్ళీ పిండిని దోరగా ఏయించుకోవాలండి ఆయిల్‌లో బాగా. ఏయించుకున్న తర్వాత టమాటా వేసి, కొంచెం సాల్టేసి, సాఫ్ట్‌గా మూత పెట్టుకొని మగ్గించేసుకోవాలి. కూర రుచి మొత్తం ఎలా వస్తుందంటే, శనగపిండిని ఫస్టు ఈ దోరగా ఏయించుకున్న తర్వాత, మళ్ళీ ఆయిల్‌లో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఏగిన తర్వాత ఇలా ఏయించుకోవడం వల్ల కూరైతే చాలా టేస్ట్‌గా ఉంటదండి. ఎప్పుడూ మీరు చేసి ఉండరు, చూసి ఉండరని నేను అనుకుంటున్నాను. ఈ స్టైల్‌లో మాత్రం మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. బంగాళదుంపలను కూడా ఉడికించేటప్పుడు అలాగా స్పూన్‌తో మొత్తం ఘాట్లు పెట్టుకొని ఉడికించడం వల్ల ఉప్పు కూడా బంగాళదుంప లోపలికెళ్ళి చాలా సాఫ్ట్‌గా అయ్యి టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. బంగాళదుంపలు మాత్రం మనం శనగలు వేసుకున్నప్పుడు మాత్రం అస్సలు వేయకూడదండి. లాస్ట్‌లో దింపే ముందే ఈ దుంపలను అలా ఏసుకోవడం వల్ల కూరైతే రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. రైస్‌లోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా టేస్ట్ అయితే చాలా చాలా కమ్మగా ఉంటుంది. రోజు నా కిందే సేకరే ఎక్కువైపోతుందండి మా పాపకి. ఇంక వీడియోలు తీసి కూడా పెట్టలేకపోతుంది, చేయలేకపోతుంది. పాపం నేను కూడా బ్రతిమాలలేకపోతున్నాననమాట. ఇంక తీయకులే అమ్మ పర్వాలేదులే అనేసాను. పాపం నిన్న ప్రాణం అప్పక మళ్ళీ వీడియో తీసిందండి. అందుకే 2 డేస్, 3 డేస్ అయిపోతుంది ఒక వీడియో పెట్టడానికే నేను. నేను ఈ కర్రీ ఈ స్టైల్‌లో చేయమని నేనొకసారి చెప్పానండి. చాలా టేస్ట్‌గా ఉంటదమ్మా! ఈ స్టైల్‌లో చేత్తే అచ్చం హోటల్ స్టైల్‌లో కర్రీ ఎలాగుంటదో అలాగే ఉంటదమ్మా! టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటదని నేనే చెప్పాను. అందుకే పాపం ఈ విధంగా ట్రై చేసిందండి. చాలా టేస్ట్‌గా, చాలా కమ్మగా ఉంటది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఫైనల్‌గా ఏసిన మసాలా ఏమనుకుంటున్నారండి? ఇప్పుడు వేసింది కదా! ఆ మసాలా అయితే ధనియాలు, జీలకర్ర, లవంగా, దాల్చిన చెక్క, ఇలాచి మొత్తం స్పైసెస్ వేసి, మొత్తం ఏపేసి పొడిలా చేసిందండి. ఆ పొడినైతే వేసి నా ఛానెల్‌ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.